హాయ్ ఫ్రెండ్స్, టుడే డిక్షనరీ టాపిక్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ వాట్ ఈస్ ద డిక్షనరీ? ఓకే, డిక్షనరీ ఈస్ వన్ టు వన్ రిలేషన్ బిట్వీన్ key to value but not value to key. ఓకే, ఇది డిక్షనరీ డెఫినేషన్. ఓకే, ఈ డిక్షనరీ ఏంటంటే చెప్తా డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 10 ఓకే 220 తీసుకుందాం. వాట్ ఈస్ ద డిక్షనరీ? డిక్షనరీ ఈస్ ద వన్ టు వన్ రిలేషన్ బిట్వీన్ ద కీ టు వాల్యూ, రైట్? ఓకే, ఇప్పుడు కీ ఇది, ఓకేనా? వాల్యూ ఇది అనమాట. ఓకే, 1 2 అనేవి కీస్, 10 20 అనేవి వాల్యూస్ అనమాట. ఓకే, కీ టు వాల్యూ మీన్స్ అంటే నీకు కీ తెలిస్తే వాల్యూ కనుక్కోవచ్చు. ఓకే, బట్ నాట్ వాల్యూ టు కీ అంటే వాల్యూ తెలిస్తే కీ కనుక్కోలేము అనమాట. అది డెఫినేషన్. ఓకే, వన్ టు వన్ రిలేషన్ బిట్వీన్ ద కీ టు వాల్యూ బట్ నాట్ వాల్యూ. నీ కీ తెలిస్తే వాల్యూ కనుక్కోవచ్చు, వాల్యూ తెలిస్తే కీ కనుక్కోలేము అనమాట. అది రెండో ప్రాపర్టీ, కీస్ అనేవి ఓన్లీ ఇమ్యూటబుల్ డేటా టైప్స్ని సపోర్ట్ చేస్తాయి. ఇమ్యూటబుల్ డేటా టైప్స్ అంటే లైక్ నెంబర్ కానీ, స్ట్రింగ్ కానీ, టపుల్ కానీ, ఓన్లీ దిస్ 3 డేటా టైప్స్ని సపోర్ట్ చేస్తాయి అనమాట. ఓకే, అవి అనేవి సపోర్ట్ చేయమన్నమాట. ఓకే, అది నెక్స్ట్ వచ్చేసరికి డిక్షనరీ అన్ఆర్డర్డ్. ఓకే, ఆర్డర్ అనేవి చెప్పలేమన్నమాట, మనకి ఎలాగైనా రావచ్చు డిక్షనరీ. ఓకే, అది నెక్స్ట్ వచ్చేసరికి దెర్ ఇస్ నో ఇండెక్స్ కాన్సెప్ట్. అండ్ మనం ఇప్పుడు ఏం చూసాం, లిస్ట్ కానీ టప్పులు కానీ ఇండెక్స్ బేస్ ద్వారా మనం వాల్యూ బేస్ ఓకే వాల్యూ ఫెచ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే కీ ద్వారానే. ఓకే ఓకే ఓన్లీ ఓకే ఇక్కడ ఇండెక్స్ కాన్సెప్ట్ అనేది ఉండదు అనమాట, ఓన్లీ కీ బేస్డే జరిగింది అనమాట. డిక్షనరీ కీ బేస్డ్. ఓకే, ఇప్పుడు నేను ఒక డిక్షనరీని క్రియేట్ చేశాను. ఓకే, దీంట్లో ఏమేమి మెథడ్స్ ఉన్నాయో కనుక్కుందాం ఒకసారి. ఓకే, ఇప్పుడు ఒక డిక్షనరీ ఇచ్చాడు, ఓకేనా? ప్రింట్ చేసాం. ఓకే, టైప్ కనుక్కుంటున్నా, టైప్ ఆఫ్ ఏ చెక్ చేసా, ఇది డిక్షనరీ. ఓకే, దీంట్లో నేను ఒక వాల్యూని యాడ్ చేసుకోవాలనుకుంటున్నా. ఓకే, దానికి ఏంటంటే అప్డేటెడ్ మెథడ్ ఉందన్నమాట. ఓకే, అప్డేటెడ్ వచ్చేసరికి మనం సింగిల్ వాల్యూని యాడ్ చేసుకోవచ్చు, మల్టిపుల్ వాల్యూస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. దెర్ ఈస్ నో రిస్ట్రిక్షన్. ఓకే, ఏ అనేది డిక్షనరీ డాట్ అప్డేటెడ్ అనేది మెథడ్. నౌ హ్యావ్ టు పాస్ ద 330. ఒక ఒక కీ అండ్ వాల్యూని పాస్ చేసాం. ఓకే, నౌ 110 220 330. నౌ ఇప్పుడు మల్టిపుల్ వాల్యూస్ని పాస్ చేస్తున్నా. ఏ డాట్ అప్డేట్. ఓకే, 440 550. ఓకే, నేను ఇప్పుడు మల్టిపుల్ వాల్యూస్ని పాస్ చేశాను. చెక్ చేస్తే ఓకే, అప్డేటెడ్ వచ్చేసరికి సింగిల్ వాల్యూ యాడ్ అయింది, ఇక్కడ అప్డేటెడ్ వచ్చేసరికి మల్టిపుల్ వాల్యూస్ కూడా యాడ్ అయింది అనమాట. ఓకే, యాడ్ చేసుకోవడానికి మనం అప్డేటెడ్ మెథడ్ వాడాలి ఇన్ ద డిక్షనరీలో. ఓకే, ఇక్కడ రిమూవ్ చేసుకోవడానికి ఓకే 3 మెథడ్స్ ఉన్నాయి. ఓకే, పాప్ ఐటమ్ ఒకటి ఉంది. ఓకే, నెక్స్ట్ పాప్ మెథడ్ ఉంది అండ్ డిఎల్ మెథడ్ ఉంది అనమాట. ఓకే ఓకే, ఫస్ట్ పాప్ ఐటమ్ గురించి తెలుసుకుందాం. ఏ డాట్ పాప్ ఐటమ్ అంటే మనం ఏదైతే లాస్ట్ యాడ్ చేసామో లేటెస్ట్గా అది రిమూవ్ అయిపోద్ది అనమాట. ఓకే, ఏ డాట్ పాప్ ఐటమ్ దెన్ అగైన్ ప్రింట్ ద ఏ. నో 110 220 330 440 మనం ఏది లాస్ట్ లేటెస్ట్గా యాడ్ చేసింది 550 కాబట్టి అది డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏ డాట్ పాప్ ఇస్ దర్. పాప్లో మనం ఏంటంటే కీ పాస్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 మనం రిమూవ్ చేయాలి, 4 అనేది. ఓకే, ఇప్పుడు ఈ పేరు అనేది రిమూవ్ చేయాలనుకున్నాం, మనం ఏం చేస్తాం, దీంట్లో జస్ట్ కీని పాస్ చేస్తాం. ఓకే, ఇక్కడ వాల్యూ అనమాట. ఓకే, ఏ డాట్ పాప్ ఆఫ్ 4 అంటే ఇది 40 అనే వాల్యూ ఉంది కదా, అది ఇక్కడ స్టోర్ అయింది అనమాట వాల్యూలో. బట్ రిమైనింగ్ ఉంది కదా 110 220 330 అవి ఏలోనే యాక్టీస్గా ఉంటాయి అనమాట. ఏని ప్రింట్ చేస్తున్నా 110 220 330. నౌ ఇక్కడ వాల్యూని పాస్ చేస్తున్నా.
ఓకే. వాల్యూని పాస్ చేస్తున్నా. వాల్యూ ఏం రావాలి? 40 రావాలి. నౌ 40 వచ్చింది. నౌ ఒరిజినల్ ఏ ఏంది నౌ? ఓకే. ఇది. నౌ ఇప్పుడు డీఎల్ ద్వారా ఎలా రిమూవ్ చేయాలి? ఓకే. ఇప్పుడు మనం ఏంది పాప్ వల్ల అడ్వాంటేజ్ ఏందంటే, మనం ఏదైతే రిమూవ్ చేసామో ఆ వాల్యూని కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు డీఎల్‌లో చూడు డీఎల్ ఆఫ్ డిక్షనరీ అండ్ పాస్ ద కీ అనమాట. ఓకే. 3 ఏ ఆఫ్ 3 అంటే నేను 3 అండ్ 30 ఉంది కదా! ఆ పెయిర్‌ని రిమూవ్ చేయాలనుకుంటున్నా. డీఎల్ ఆఫ్ ఏ ఆఫ్ 3 నౌ ప్రింట్ ద ఏ. ఇక్కడ పాప్‌లో అడ్వాంటేజ్ మనం వాల్యూని స్టోర్ చేసుకున్నాం. బట్ డీఎల్‌లో వచ్చేసరికి వాల్యూని స్టోర్ చేసుకోలేమనమాట. బట్ జస్ట్ రిమూవ్ అయిపోతుంది అంతే. ఓకే. నెక్స్ట్ మాడిఫై చేసుకోవడానికి. ఓకే. మనం మాడిఫై చేసుకోవడానికి నౌ ఏలో ఏముంది? 110 నుండి 220 ఉంది. నౌ నేను 20 దగ్గర 2 దగ్గర 20 ప్లేస్‌లో 200 రావాలి. అంటే ఏ ఆఫ్ 2 ఈక్వల్ టు 200 అంటే మాడిఫై చేస్తున్నా. నౌ ఓకే. 110 వచ్చింది. ఓకే. 200 వచ్చింది. ఏదైతే మాడిఫై చేశానో ఆ వాల్యూ వచ్చిందనమాట. నౌ ఇప్పుడు కాపీ చేయటం ఎలా? నౌ ఇప్పుడు బి ఈక్వల్ టు ఏ చేశా. ఓకే. ఏని ప్రింట్ చేశా. ఓకే. బిని ప్రింట్ చేశా. ఓకే. ఇక్కడ నేను బిలో 2లో 200 ఉంది కదా! నేను 2 ఈక్వల్ టు 2000 పెడుతున్నా. ఓకే. ఇప్పుడు ప్రింట్ చేస్తున్నా. నౌ ఇక్కడ మారిపోయింది. నౌ చూద్దాం ఏలో మాడిఫై అయిందో లేదో. ఓకే. ఏలో కూడా మాడిఫై అయింది. అంటే ఇది కాపీ అనేది జరగట్లేదు. మనం ఏం చేయాలి దీనికి? ఓకేనా షాలో కాపీ అని ఉంటుంది. షాలో కాపీ. ఓకే. అప్పుడు ఏం చేస్తామంటే ఏ ఈక్వల్ టు డిక్ట్ ఆఫ్ ఏ. ఓకే. నౌ ప్రింట్ బి. ఓకే. నేను కాపీ చేశా. ఇది చూద్దాం ఏలో కూడా ఉందో లేదో. ఓకే. ప్రింట్ చేసా ఆల్రెడీ. ఏని ప్రింట్ చేశా. నౌ ఇప్పుడు ఏలో మాడిఫై చేస్తున్నా. 2 ఈక్వల్ టు ఓకే. 2 ఓన్లీ. ఓకే. ఓకే. మాడిఫై అయింది. ఏలో మాడిఫై అయింది. చూద్దాం బిలో మాడిఫై అయిందో లేదో. దీంట్లో మాడిఫై అవ్వదు. ఓకే. ఇది షాలో కాపీ కాబట్టి బోత్ ఆబ్జెక్ట్ యొక్క అడ్రెస్ డిఫరెంట్‌గా ఉంటాయి. ఓకే. అందుకని చెప్పి షాలో కాపీని మనం కాపీ చేసుకోవడానికి షాలో కాపీయే వాడతామనమాట. ఓకే. మనకి కీస్ కావాలనుకో ఓన్లీ జస్ట్ ఏం చేస్తాం బి డాట్ కీస్ అనమాట. ఓకే. ఓన్లీ లో ఉన్న కీస్ వస్తాయన్నమాట. ఇదేంది డిక్ట్ కీస్ అనమాట. నువ్వు చెక్ చేస్తే డిక్ట్ ఆఫ్ 1, 2 టైప్ కనుక్కో. దిస్ ఈస్ నాట్ ఎ లిస్ట్. ఓకే. డిక్ట్ కీస్ అనమాట. దీన్ని లిస్ట్‌లో కన్వర్ట్ చేయాలంటే ఏం వాడుకోవాలి? టైప్ కాస్టింగ్ వాడుకోవాలి. ఓకే. లిస్ట్ ఆఫ్ ఓకే. బి డాట్ కీస్. 1, 2 అనేది లిస్ట్ అనమాట. ఓకే. నౌ ఇప్పుడు వాల్యూస్‌ని ఫెచ్ చేసుకోవాలంటే బి డాట్ వాల్యూస్ ఓకే. కన్వర్ట్ చేస్తున్నా లిస్ట్‌లోకి టైప్ కాస్ట్ లిస్ట్ ఆఫ్ దిస్ వన్. ఓకే. 10 2000 వచ్చింది. నౌ ఐటెమ్స్ కావాలి. ఐటెమ్ అంటే బోత్ విల్ బి రిటర్న్. కీ అండ్ వాల్యూ బోత్ విల్ బి రిటర్న్. బి డాట్ ఐటెమ్స్. ఓకే. కన్వర్ట్ టు ద లిస్ట్. ఓకే. 1 అనేది కీ దానికి కరస్పాండింగ్ వాల్యూ 10 అనమాట. 2 అనేది కీ ఓకేనా 2000 అనేవి ఓకే. కరస్పాండింగ్ వాల్యూ అనమాట. ఇవి ఓకే ఐటెమ్స్. నెక్స్ట్ నేను ఏని ప్రింట్ చేస్తున్నా? నాకు ఇప్పుడు 2కి కరస్పాండింగ్ వాల్యూ కావాలి. లేకపోతే 1 కరస్పాండింగ్ వాల్యూ కావాలి. ఏం చేయాలి? ఓకే. ఏ ఆఫ్ 1 తీసుకుంటున్నా. ఓకే. 10 వచ్చింది. ఓకే. అదే ఇప్పుడు దీంట్లో లేనిది తీసుకుంటున్నా చూడు ఎర్రర్ వచ్చింది 3 తీసుకుంటున్నా. ఓకే. ఏమొచ్చింది? కీ ఎర్రర్. అంటే 3 అనేది ఇది లేదు డిక్షనరీలో. ఓకే. దీన్ని యాడ్ చే దీన్ని ఎర్రర్‌ని హ్యాండిల్ చేయడానికి ట్రై అండ్ ఎక్సెప్షన్ బ్లాక్ ఉందన్నమాట. ఎక్సెప్షన్ కాన్సెప్ట్‌లో. అది చెయ్యొచ్చు. లేకపోతే ఇంకొక మెథడ్ ఉందన్నమాట. ఏ డాట్ గెట్ ఆఫ్ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఉన్న వాల్యూ తీసుకున్నా. ఏ ఆఫ్ గెట్ ఓకే. 10 వచ్చింది. లేని వాల్యూ తీసుకుంటున్నా.
ఓకే. 3 తీసుకుంటున్నా ఏమొచ్చిద్ది? నన్నొచ్చిద్ది. P1 తీసుకుంటున్నా. P1 ప్రింట్ చేస్తున్నా. ఓకే. ఏమి ఎర్రర్ రాలేదు. అదే ఇప్పుడు నేను ఇక్కడ 100 పెట్టాననుకో, అంటే ఏదైతే కీ లేదో డిక్షనరీలో అది 100 వచ్చేసిద్ది. ఓకే. అది. అంటే ఉంటేనేమో ఓకే. దాని వాల్యూ వచ్చిద్ది. లేకపోతే ఏదైతే ఇస్తామో మనం వన్ మోర్ పారామీటర్‌లో అదొస్తది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇచ్చా. 1 ఏముంది? 10 ఉంది ఆల్రెడీ. ఓకే. ఓన్లీ 10 డిస్‌ప్లే అయింది. ఓకే. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ 100 ఇచ్చా. 100 లేదు కదా నా డిక్షనరీలో. చూడు ఇక్కడ ఏదైతే వాల్యూ ఇచ్చామో అది ప్రింట్ అయిద్దనమాట 100. ఓకే. ఇది డిక్షనరీ మెథడ్స్. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ.